హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ నెవిలానంద్. మనందరికీ తెలుసు ఈ సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి. ఒకటి సంక్రాంతికి వస్తున్నాం, ఇంకొకటి డాకు మహారాజ్ అండ్ ఇంకొకటి గేమ్ చేంజర్. సో ఈ 3 సినిమాలకు సంబంధించి అసలు ఆ సినిమాల వెనకాల ఉన్న కథ ఏంటి? అసలు ఈ 3 సినిమాలో ఏ సినిమా ఎక్కువ ఆడబోతుంది? అండ్ ఈ 3 సినిమాలు ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్‌లో గూడా సేమ్ సినిమాలు మ్యాచ్ అయినాయి. సో వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు సినీ సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్‌తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. గేమ్ చేంజర్ విషయానికొస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అక్కడ ఇక్కడ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మాట్లాడే విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ సినిమాల క్లైమాక్స్ చూస్తే చరణ్‌కే బెస్ట్ యాక్టర్ అవార్డ్ వస్తదని అంటున్నారు. బట్ మనం ట్రైలర్ చూస్తే అది సేమ్ టెంప్లేటు. అలాంటి టెంప్లేట్ మనం చూసినాం. తండ్రి కొడుకుల పాత్ర ఉండడం, గవర్నమెంట్ ప్రజల కోసం ఫైట్ చేయడం. ఒక స్టోరీ అనే అర్థమవుతుంది. అసలు ఈ గేమ్ చేంజర్ అనేది హిట్ బొమ్మ అయితే అనుకుంటున్నారా? మీ మీ పరంగా ఏంటి? మనం ఏ సినిమా ఫట్ కావాలని కోరుకోము. కాకపోతే ఆ సినిమా ఆ లక్షణాలు చెప్తాయన్నమాట. అవును. ఇప్పుడు ఇప్పుడంతా యంగ్ జనరేషన్. అవును. ఈ పక్క ఆ సినిమా తీసుకుంటే బాబీ, ఈ సినిమా తీసుకుంటే అనిల్ రావిపూడి. యెస్. శంకర్ అనే ఈ డైరెక్టర్ వయసులో మంచి సినిమాలు బ్లాక్ బస్టర్లు తీశాడు. అంటే ఇప్పుడు ఒక బాల్ ఎంత పైకి ఎగురుతుంది? ఆ రూఫ్ పైకి ఎగురుతుంది. ఎంత కొట్టినా ఆ రూఫ్ పైకి ఎగురుతుంది. దాని నుంచి ఎగరలేదు కదా. ఆ ఎగిరి అంతవరకే ఆగిపోయింది. అది మనం మనం ఏమి ఊహిస్తాము? ఇంకా పైకి ఎగరాలి, ఇంకా పైకి ఎగరాలి ఊహిస్తాం. అది ఎగరదు. ఎందుకంటే ఆ లెవెల్ ఫిక్స్ అయింది. లెవెల్ ఫిక్స్ అయింది. దాని తర్వాత పెరిగే వయసు రీత్యా కానీ కొంచెం ఆలోచన కొత్త జనరేషన్ వస్తూ ఉంది. వాళ్ళతో పోటీ పడ్డం కానీ అలాంటి ఆలోచన ఆయన వయసులో ఉన్నప్పుడు ఆయన మేధస్సుకు తగ్గ సినిమాలు తీశాడు. ఈ డైరెక్టర్ ఏముంటుంది అన్ని తీశాడు. ఏమేమి తీయాలో అన్ని తీశాడు. సామాజిక స్పృహ కలిగిన అసలు భారతీయుడు వంటి సినిమాలు, ఇది ఒకే ఒక్కడు. నాకు అనిపిస్తూ ఉంది ఇది కలెక్టరు అదేదో సామాజిక స్పృహ అంటే దీని మీద ఒకే ఒక్కడు ఎఫెక్ట్ చాలా ఉందేమో అని అనిపించింది నాకైతే. రామ్ చరణ్ ప్రూవ్డ్ ఆర్టిస్ట్. రంగస్థలం నుంచి అతను అప్పటి వరకు ఏదో చిరంజీవి కొడుకు అటని కాకుండా అతను పీక్ లెవెల్స్కి వెళ్ళిపోయాడు. అద్భుతమైన నటుడుగా పరిణితి చెందాడు అతను. అలా తయారయ్యాడు. మరి ఆయన్ను ఈయన ఎలా వాడుకున్నాడు అని అనేది. ఇప్పుడు శంకర్ కూడా ఇప్పుడు చాలామంది దర్శకులకు ఒక గోస్ట్ రైటర్ ఉంటాడు. ఆ గోస్ట్ రైటర్ ఉన్నంతకాలం వాళ్ళ సినిమాలు ఆడతాయి. ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు కూడా చల్లబడతారు. అంతే. ఈ శంకర్ విషయంలో కూడా అలాగే జరిగింది. చాలామంది చెప్పడం ఏంటంటే సినీ విశ్లేషకులు గోస్ట్ రైటర్ ఆయన పోయిన తర్వాత ఈయన సినిమాలు ఏమీ ఆడలేదు, ఒకే ఒకడు సినిమా ఛాయలు దీని మీద ఉండొచ్చు. ఎందుకంటే ఆయన మొత్తం పిండేశాడు. ఆయన సినిమాలో ఏమేమి చెప్పాలో, ఎన్ని రకాలుగా సామాజిక స్పృహ చెప్పాలనో అవన్నీ చెప్పేశాడు. ఇప్పుడు ఏముండదు డైరెక్టర్ పరంగా ఏముండదు అనుకుంటున్నా, కథపరంగా. మన హీరోయిన్ విషయానికి వస్తే అది ఆ సినిమా వినయ్ విజయ రామ సేమ్ కాంబినేషన్. అవును. అది ఒక మైనస్ పాయింట్గా అనుకోవచ్చు. ఒకవేళ సక్సెస్ కూడా కావచ్చు. మనం అంటే అప్పుడు వాళ్ళ అది సక్సెస్ కాలేదు, ఇప్పుడు కావచ్చేమో. ఏది ఏమైనా ఆ సినిమా మీద కొంచెం అనుమానాస్పదంగానే ఉంది. ఎందుకంటే డైరెక్టర్ ఆయనకేం లేవు. భారతీయుడు 2 అట్టర్ ఫ్లాప్. అంతకుముందు సినిమాలు కూడా ఏం లేవు. కాకపోతే గతంలో ఆయనకున్న చరిస్మాను చూసి, ఆయన హిట్ సినిమాల లిస్టు చూసి ఆయనైతే బాగుంటాడు అని ఒక ప్రయోగం అయితే చేశారు. ఆయన గురించి మాట్లాడుకొస్తే మన సినిమా డైరెక్టర్లు బ్లాక్ బస్టర్లు తీసిన దాసనారాయణరావు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, రాఘగోపాల వర్మ కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు అంత సక్సెస్ తీయలేకపోయారు. అంటే ఈ జనరేషన్ గ్యాప్. వాళ్ళ ఆలోచన విధానం వేరు, వీళ్ళ ఆలోచన విధానం వేరు. శంకర్ కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. ఎనీహౌ ఆ సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాము. అది అంటే ఇప్పుడు మనం 3 సినిమాలు పోల్చుకుంటే ఒకటి మెసేజ్ ఓరియంటెడ్ ఉంది, గేమ్ చేంజర్. సంక్రాంతికి వస్తున్న ఎంటర్టైన్మెంట్ ఉంది. డాకు మహారాజ్ ఏంటంటే ఒక రియల్ స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ. సో 3 సినిమాలకు పోయే ఆస్కారం ఉంది ఆడియన్స్కి.
సో ఇప్పుడు డైరెక్టర్లు ఎంత ప్రతిభ చూపించుకున్నారు అనేది మ్యాటర్. ఉమ్, అవును.